నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయ్యింది. దేశమంతా జెండా పండుగ జరుపుకుంటున్న ఈ వేళ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశ రాజకీయ చిత్రం ఎలా మారుతూ వచ్చిందో ఒకసారి చూద్దాం. భారతదేశ రాజకీయాలు 1947 నుంచి 2024 వరకు పాలనాపరంగా, రాజకీయ పరంగా, విధానాల పరంగా గణనీయమైన పరివర్తనలు చవిచూశాయి. అవేంటో తెలుసుకుందాం. భారతదేశ ఆధిపత్య కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ నుండి వివిధ ప్రాంతీయ, జాతీయ పార్టీలు పోషించిన ముఖ్యమైన పాత్రలతో మరింత వైవిధ్యమైన రాజకీయ దృశ్యానికి వేదికైంది. 1990లు సంకీర్ణ రాజకీయాల పెరుగుదలను గుర్తించాయి. ఇది భారతదేశ రాజకీయ వాతావరణంలో పెరుగుతున్న సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది. బీజేపీ అధికారంలోకి రావడం మరియు హిందూ జాతీయవాదంపై దాని దృష్టి భారత రాజకీయాలను, విధాన దశను పునర్నిర్మించిందనే చెప్పాలి. ఈ అవలోకనం స్వాతంత్రం నుండి నేటి వరకు భారతదేశంలోని ప్రధాన రాజకీయ మార్పులపై ఒక అవగాహన కల్పిస్తుంది. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలోని ఆధిపత్య పార్టీ దేశ నిర్మాణం మరియు ప్రజాస్వామ్య చట్టాన్ని అమలు చేయడంపై దృష్టి కేంద్రీకరించబడింది. 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారతదేశాన్ని గణతంత్ర రాజ్యంగా స్థాపించి ప్రజాస్వామ్య పాలనకు పునాది వేసింది. 1950 1960 మధ్యకాలంలో నెహ్రూ నాయకత్వం సోషలిస్ట్ విధానాలు మరియు రాష్ట్ర నేతృత్వ అభివృద్ధిని నొక్కి చెప్పడంతో జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన పట్టును కొనసాగించింది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు మరియు నాయకుల ఆవిర్భావం కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఆధిపత్యాన్ని సవాలు చేయడం కూడా ఇదే దశకంలో ప్రారంభమైంది. 70లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పౌర హక్కులను, రాజకీయ వ్యతిరేకతను తగ్గించి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ కాలం గణనీయమైన రాజకీయ సామాజిక అశాంతికి దారితీసింది. ఆ తర్వాత 1977 ఎన్నికల్లో విజయం సాధించి ఎమర్జెన్సీని ముగించిన జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష శక్తిగా అవతరించింది. ఈ కాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం క్షీణించింది. 1980లో ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పునర్జీవనం పొందింది. కాంగ్రెస్ పార్టీ తన స్థానాన్ని తిరిగి పొందింది. ఇందిర పదవీ కాలం అధికారాన్ని కేంద్రీకరించడానికి, సామాజిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి చేసిన అనేక ప్రయత్నాలలో ప్రత్యేకతను సంతరించుకుంది. 1980లో తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం మరియు మహారాష్ట్రలో శివసేన, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వంటి ప్రాంతీయ పార్టీలు మరియు నాయకులు బలోపేతమయ్యారు. 1990 2000 మధ్యకాలం ఆర్థిక సరళీకరణకు కేంద్ర బిందువైంది. 1991 ఆర్థిక సంక్షోభం మరియు ఆర్థిక విధానాలు రాజకీయ అమరికలను ప్రభావితం చేస్తూ సరళీకరణ, ప్రైవేటీకరణ మరియు ప్రపంచీకరణతో సహా ముఖ్యమైన సంస్కరణలకు దారితీసింది. ఈ దశకంలోనే మరోపక్క కాంగ్రెస్ పార్టీ ప్రాబల్యం బలహీనపడింది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలకు తెరలేచింది. నేషనల్ ఫ్రంట్ మరియు యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణాలు ఇందుకు ఉదాహరణ. భారతీయ జనతా పార్టీ హిందూ జాతీయవాదం మరియు ఆర్థిక సంస్కరణలపై దృష్టి సారించడం ప్రారంభించింది. నూతన శతాబ్దిలో బీజేపీ నాయకత్వం అటల్ బిహారీ వాజ్పేయి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. ఈ కాలంలో గణనీయమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధి కనిపించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో 2004 నుండి 2014 వరకు యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్కి నాయకత్వం వహించింది. సామాజిక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆర్థిక సంస్కరణలపై యూపీఏ దృష్టి సారించింది. 2014 నుండి బీజేపీ యుగం ప్రారంభమైంది. 2014లో సార్వత్రిక ఎన్నికలలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధించింది. మోడీ ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు బలమైన జాతీయవాద ఎజెండాను నొక్కి చెప్పింది. కీలక విధానాలలో వస్తువులు మరియు సేవల పన్ను, అధిక విలువ కలిగిన కరెన్సీని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, ఇలా అనేక విప్లవాత్మక నిర్ణయాలు జరిగాయి. 2019లో బీజేపీ రెండోసారి గెలిచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్, డిజిటల్ ఇండియా, వివిధ సామాజిక సంక్షేమ పథకాల వంటి కార్యక్రమాలపై దృష్టి సారించింది. కోవిడ్-19 మహమ్మారి, రైతుల నిరసనలు, ప్రజాస్వామ్య సంస్థలను అణగదొక్కడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటూనే బీజేపీ 2024 ఎన్నికల బరిలో దిగింది. ఈసారి పూర్తి మెజారిటీ సాధించలేకపోయినా ఎన్డీఏ రూపంలో మళ్ళీ మోడీ అధికారం చేపట్టారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ పార్లమెంటులో బలమైన ప్రతిపక్షంగా నిలవగలిగింది.
నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.